గురువు గారు కృష్ణాష్టమి రోజు చాలా మంది చాలా వేడుక చేసుకుంటుంటారు, సంబరాలు చేసుకుంటారు. అసలు ఎలా చేసుకోవాలండి? శ్రీకృష్ణ జన్మాష్టమి, కృష్ణుడు పుట్టిందే మన కోసం నాన్న. కృష్ణం వందే జగద్గురు అని చెప్పి పిలుస్తుంటాం. ప్రపంచం మొత్తానికి ఆది గురువు ఎవరు అంటే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి దివ్యోపదేశం భగవద్గీత. పర్సనాలిటీ డెవలప్మెంట్కి చాలామంది చాలా కౌన్సిలింగ్లు ఇస్తుంటారు, నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి అని వేరే వాళ్ళని చూపిస్తూ ఉంటారు. ఒక్కసారి గీత చదివించి గీతలో ఉండేటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏంటో చూస్తే ప్రపంచంలో ఇంకే కౌన్సిలింగ్ అక్కర్లేదు నన్ను. అంత గొప్పగా ఉండేటువంటిది, మన తలరాతను మార్చేటువంటి గీత భగవద్గీత. అది మరణాల సమయంలో పెట్టేటువంటి ఆడియో క్యాసెట్ కాదు, మన జీవితంలో ఒక భాగం అవ్వవలసినటువంటి ఒక ఆధ్యాత్మిక స్థితి. నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తానన్న, పిల్లలకి ఇంట్లో మనం భగవద్గీత పుస్తకం పెడతాం, దేనికి అంటే షోకేసులో షోగా పెడతారు. షోకేసులో షోగా ఉండేందుకు కాదు, అది మన జీవితంలో ఒక భాగం కావాలి. భగవద్గీతలో ఉండేటువంటి 18 అధ్యాయాలు ఉండేటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ శ్లోకాల తాత్పర్యం అర్థంతో సహా మన పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పిస్తూ ఉంటే రేపటి రోజున కోర్టులో బోన్లో నిలబడి భగవద్గీత మీద ప్రమాణం చేయవలసినటువంటి పరిస్థితి ఏ పిల్లలకి రాదు. అంత గొప్పది, అంతే కదా. ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తాం, తప్పు చేస్తే కోర్టుకు వెళ్తారు, కోర్టుకు వెళ్తే భగవద్గీత మీద ప్రమాణం చేయమని చెప్తారు. అసలు తప్పులే చేయరని చెప్తా భగవద్గీత చదివితే. స్థితప్రజ్ఞత, ఎప్పుడు ఆనందం వచ్చినా నవ్వకుండా, ఎప్పుడు బాధ వచ్చినా కుంగిపోకుండా ఉండేందుకు ఉండేటువంటి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అత్యద్భుతమైనటువంటి పరిస్థితి దేంట్లో ఉందంటే కేవలం గీతలో మాత్రమే ఉంది, అంతకుమించి ఇంకోటి లేదు. గీతని బేస్ చేసుకునే మిగిలినవన్నీ కూడా మత గ్రంథాలు పుట్టినాయి. అది వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి వాటి రోజున. ఒక ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, ఇవన్నీ కూడాను కేవలం ఇక్కడ అంతమంది కూడా మనం చెప్పుకున్నట్టున్నాం. భగవద్గీత ఒక వేదిక జరుగుతుందిట, వివేకానంద ఫస్ట్ భగవద్గీత పుస్తకం పెట్టారు, దాని మీద ఖురాన్ పెట్టారు, దాని మీద బైబిల్ పెట్టారు. మిగిలిన ఇద్దరు కూడాను, ఈ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఇద్దరు కూడాను ఆహా చూసావా మా పుస్తకమే పైన ఉందని చెప్పి నవ్వుతున్నారట. అప్పుడు వివేకానంద ఏం చెప్పాడో తెలుసా, మీ 2 పుస్తకాలు నిలబట్టడానికి బేస్ నాదేరా అని చెప్పాడు. మీ గ్రంథాలు నిలబట్టడానికి బేస్ ఉన్నది నా గ్రంథమే అని చెప్పాట భగవద్గీత గురించి ఆయన. అంత గొప్పది నాన్న గీత. అలాంటి గీతను అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి అనేటువంటిది జరుపుకోవటం ప్రతి ఒక్కరూ. ఇప్పుడు జై శ్రీరామ్ అంటాం, శ్రీరామనవమి ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు మన వాళ్ళు. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా తప్పనిసరిగా చెయ్యాలి. ముఖ్యంగా ఎందుకు అంటే శ్రీకృష్ణ పరమాత్మ మన కష్టాన్ని తీర్చడానికి వచ్చినటువంటి భగవంతుడు ఆయన. చాలా మంది కూడా శ్రీకృష్ణుడు అనగానే 16,000 గోపికలు, అల్లరి పనులు, చిల్లరి పనులు ఇవే గుర్తుకొస్తుంటాయి, కానీ ఆయనలో ఉండేటువంటి ఆధ్యాత్మిక కోణం అనేటువంటిది ఎవ్వరూ చూడలేదు. ముఖ్యంగా 16,000 మంది గోపికల్ని ఆయన వివాహం చేసుకోలేదు, ఏ రకమైనటువంటి శారీరకమైనటువంటి సంబంధం లేదు, ఆధ్యాత్మికంగా వ్యభిచరించారు అని చెప్తారు భాగవతంలో. అంటే ఏంటి, భక్తి మాత్రమే, అంతే, శారీరకమైనటువంటి సంబంధం లేదు అక్కడెక్కడ కూడా శ్రీకృష్ణ భగవానుడికి వీళ్ళతో. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ నెత్తిన ఏముంటుంది నాన్న మనకి, నెమలి పింఛం. అవునా, నెమలి సంపర్కం జరగదు ఎక్కడా కూడా. నెమలి సంపర్కం అనేది ఎట్లా ఉంటుంది, నెమలి ఎట్లా పుట్టుకొస్తాయి పిల్లలు అంటే, మగ నెమలి వర్షం పడ్డప్పుడు తాండవం చేస్తుంటుంది కదా పురి విప్పుకొని, ఆ సమయంలో దాన్ని కంటిరించి వచ్చేటువంటి కన్నీటి చుక్కని ఆడ నెమలి మింగితే తద్వారా సంతానం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ సంపర్కం లేనటువంటి జాతికి పుట్టినటువంటిది కాబట్టి నెమలిని శ్రీకృష్ణ పరమాత్మ, అంత పవిత్రమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నాడు. అంత గొప్ప భగవంతుడు ఎవరు ఉన్నారు? ఒక జీవి కంటే నేనే గొప్ప అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, కానీ మనమైనా పక్క వాళ్ళకంటే మనమే గొప్ప అనుకుంటాం. కానీ ప్రపంచంలో ఒక జీవి నాకంటే గొప్పది, నా తల మీద ఉండగలిగినటువంటి స్థితి దానికి ఉందని చెప్పి ఒప్పుకునేటువంటి భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీకృష్ణ పరమాత్మ. అవునా, అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ జన్మాష్టమి రోజున ప్రొద్దున్నే నిద్ర లేవటం, 4 గంటలకి తెల్లవారుజామున స్నానం చేయటం, చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవటం, శ్రీకృష్ణ పరమాత్మకి యథావిధిగా ప్రాతకాలంలో పూజ చేసుకోవటం, చేసుకున్న తర్వాత శ్రీకృష్ణ పరమాత్మకి అసలు ఎప్పుడు పూజ చేయాలి అంటే అర్ధరాత్రి 12 గంటలకు పూజ చేయాలి కృష్ణాష్టమి రోజున.
ఆయన పుట్టింది కూడా రోహిణీ నక్షత్రంలో అష్టమి రోజున శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో పుట్టాడు. ఓకే. ఈ రోహిణీ నక్షత్రాధిపతి కూడా చంద్రుడే నాన్న. దీనికి కూడా ఒక రిలేషన్ ఉంది, నేను చెప్తా మీకు. నక్షత్రాధిపతి కూడా రోహిణి నక్షత్రాధిపతి చంద్రుడు. అర్ధరాత్రి పూట జైలులో పుట్టారు, ఆయన కారాగృహంలో పుట్టారు. అందుకనే జైలుని కూడా శ్రీకృష్ణ జన్మస్థానం అంటుంటారు. వీడు ఎక్కడ పోయాడు అంటే శ్రీకృష్ణ జన్మస్థానంలో పడ్డాడు అంటుంటారు, జైల్లో పడ్డవాళ్ళని. శ్రీకృష్ణుడు పుట్టింది జైలులో పుట్టాడు, కారాగృహంలో. ఆ సమయంలో ఆ నక్షత్రంలో పుట్టడం వల్ల శ్రీకృష్ణ పరమాత్మకి ఇక్కడ కష్టాలు ఎవరు ఎక్కువ ఎదుర్కొన్నారు అంటే మేనమామ కంసుని సంహరించాడు కదా. కాబట్టి రోహిణీ నక్షత్రంలో పుట్టినటువంటి ప్రతి పిల్లలకు కూడా మేనమామ గండం ఉందని చెప్పి శాంతులు అవి పూజలు చేయిస్తూ ఉన్నారు. అంత గొప్పది ఆ నక్షత్రం కూడాను. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి పిల్లలు కూడా దాదాపుగా 100లో ఒక 40% నల్లగానే ఉంటారు. ఇక్కడ దీని పరమార్థం ఏంటంటే మనకి 27 నక్షత్రాల్లో 27 మంది దేవతలు పుట్టుకొచ్చారు. ఆ దేవత లక్షణాలు ఉనికి పుచ్చుకుంటారు అనేటువంటిదే ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు నల్లగా పుట్టడానికి కారణం. శ్రీకృష్ణుడు నల్లగా ఉంటాడు కదా. ఎందుకంటే పుట్టే పిల్లలు కూడా కొంతమంది ఆ రోహిణి నక్షత్రంలో పుడితే, కృష్ణాష్టమి రోజున మా స్నేహితుడు ఉన్నాడు ఒక అతను, నల్లగా ఉంటాడు, కృష్ణులానే ఉంటాడు, చూస్తే నామం పెడితే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నట్టే ఉంటాడు మావాడు. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంశలో పుట్టడం కూడా ఒక అదృష్టం అనే చెప్తాను. ఈ అర్ధరాత్రి పూట ఎలా పూజ చేయాలి అంటే, ఉదయం నుంచి ఉపవాసం ఉంటున్నాం. ఉపవాసం అంటే ఉండగలిగితే భోజనం చేయకుండా ఉండడం, లేదంటే కనీసం అల్పాహారం సేవించి చక్కగా మనస్సుని భగవంతుడికి దగ్గరగా ఉంచి పూజ చేయాలి. ఈ పూజ చేసేటప్పుడు ఏమేం చేస్తారు అంటే, ఇక్కడ ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా గోమూత్రంతో గోమయంతో చక్కగా అలకండి, ముగ్గులు వేయండి, ఒక పీట వేయండి. స్వామివారి పటాన్ని కావచ్చు, విగ్రహాన్ని కావచ్చు, మీకుండేటువంటి శక్తిని అనుసరించి, మీకుండేటువంటి సంప్రదాయాన్ని అనుసరించి. దీంట్లో ముఖ్యంగా బాలకృష్ణుడిని బాగా పూజ చేస్తారు నాన్న. బాలకృష్ణుడు అంటే పాకుతున్నట్టుగా, వెనముద్ద చేత్తో పడుకున్నట్టుగా చిన్న చిన్న విగ్రహాలు జరుగుతుంటాయి మనకి, అవునా? అలాంటి విగ్రహానికి పూజ చేయటం అనేటువంటిది కృష్ణాష్టమి రోజు ఇంకా చాలా విశేషమైనటువంటి. ఆ విగ్రహానికి చక్కగా అభిషేకం చేసుకొని పంచామృతాలతో తదుపరి శుభ్రంగా కడిగి, నీళ్లతో కడిగి మరలా బొట్టు పెట్టుకొని స్వామివారికి కృష్ణ అష్టోత్తరం, నిజంగా చెప్పాలంటే కఠినమైనటువంటి అష్టోత్తరాలు కొన్ని ఉంటాయి. వాటిలో శ్రీకృష్ణ అష్టోత్తరం కూడా చాలా కఠినంగా ఉంటాయి. నామాలు, పొల్లులు, ఒత్తులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చదవడం కష్టం అవుతూ ఉంటుంది. కాబట్టి చక్కగా యూట్యూబ్లో పెట్టుకోండి, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. పెట్టుకొని స్వామివారి పటానికి కావచ్చు, విగ్రహానికి కావచ్చు, తులసి మాల సమర్పించండి. తులసి అంటే శ్రీకృష్ణ పరమాత్మకి చాలా ప్రీతికరం, అవునా? సత్యభామ నేను తులాభారం వేస్తాను అని చెప్పి ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా పెడుతున్నా కూడా శ్రీకృష్ణుడు ఎక్కడ కూడా తూగడు. అలాంటి సమయంలో రుక్మిణీదేవి వచ్చి ఏం చేస్తుంది, తులసి దళాన్ని వేస్తుంది ఆ పాత్రలో. ఆ ఒక్క తులసి దళానికి శ్రీకృష్ణుడు అలా లేచిపోతుంది. అంటే అక్కడ భగవంతుడికి కావాల్సింది ఏంటి? భక్తి. మనం పత్రము, తోయము, పుష్పము అని చెప్పి చూస్తూ ఉంటాం. పత్రం, తులసి పత్రం. ఈ తులసి పత్రాన్ని కూడా నాన్న ఆడవాళ్ళు కొయ్యకూడదు. ముఖ్యంగా తులసి చెట్టు నుంచి తులసి దళాలు ఎప్పుడు ఆడవాళ్ళు కొయ్యకూడదు. మగవాళ్ళు కూడా శుక్ర మంగళవారాలు కొయ్యకూడదు. అలాగే సాయంత్రం 6 గంటల తర్వాత అసలు కొయ్యకూడదు. ఎందుకంటే వృక్ష సంపదకి, వృక్ష జాతికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మనకి వరాలు ఇచ్చేటువంటి శక్తి ఎంతైతే ఉంటుందో, 6 గంటల నుంచి మరలా మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కూడాను రాత్రి సమయంలో శపించే శక్తి కూడా రెట్టింపు దశలో ఉంటుంది. వాటికి నొప్పి పుడుతుందిట. కాబట్టి సాయంకాల సమయంలో ఏ చెట్లు ముట్టుకోకూడదు. ముఖ్యంగా తులసి దళం అనేటువంటిది సాయంకాల సమయంలో అస్సలు తీయకూడదు. మగవాళ్ళు తీసుకోవాలి. తీసి చక్కగా మాల కట్టి స్వామివారికి మాల వేయండి. తులసి దళాలతో స్వామివారికి అష్టోత్తరం పూజ చేస్తారా? చేయండి. లేదా ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః అంటూ తులసి దళాలు చక్కగా పూజ చేయండి. 108 దళాలతో పూజ చేసి స్వామివారికి నివేదన పెడతాం. నివేదన కూడా ఏం పెడతాం మనం ఎక్కువగా? స్వామివారికి బాగా ఏది ఇష్టం శ్రీకృష్ణుడికి? కదా, వెన్నపూస పెడతాం. పానకం, వడపప్పు కామన్. వెన్నపూస ఎందుకు పెడతాం అసలు? స్వామివారికి ఎందుకు ఇష్టం అంటే, ఇందాక నేను చెప్పాను చూడండి, రోహిణీ నక్షత్రాధిపతి చంద్రుడు. చంద్రుడు ఎలా ఉంటాడు? ఏ రంగులో ఉంటాడు మనకి? తెల్లగా ఉంటాడు. వెన్నపూస ఏ రంగులో ఉంటుంది? కదా. చంద్రుడికి ప్రతీకగా వెన్నపూస. శ్రీకృష్ణ పరమాత్మ చిన్నప్పుడు దొంగతనం చేసినటువంటి వెన్న కూడా ఎవరిళ్లలో దొంగతనం చేశాడు అనేటువంటి విషయానికి వస్తే, ఎవరింట్లో అయితే మానసికమైనటువంటి బాధలు ఉన్నాయో, ఎవరింట్లో అయితే కష్టాలు ఉన్నాయో
ఆ కష్టాలని వెన్న రూపంలో ఆయన తీసుకున్నాడు. మన కష్టాలు తీర్చడానికి వచ్చాడు ఆయన అక్కడ కూడా కదా. కాబట్టి మానసికమైనటువంటి రుగ్మతలు పోవడం కోసం వెన్నపూసను శ్రీకృష్ణ పరమాత్మకి ఇష్టం కాబట్టి నైవేద్యం పెడతాం. దీంతో పాటుగా అసలు ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి నివేదన ఒకటి ఉంటుంది నాన్న, ఇది చాలా మంది కూడా తెలియదు. మోదీకారం అని చెప్పి ఒక ప్రసాదం ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేస్తారంటే పచారు షాపుల్లో అడిగితే చెప్తారు మోదీ పుల్లలు అని చెప్పి చిన్న చిన్న పుల్లలు, ఒక చెట్టుకు సంబంధించినటువంటి చిన్న పుల్లలు అమ్ముతారు నాన్న. అవి తెచ్చుకోండి. అవి మనం పొట్టు తీసినటువంటి మినుములు, కొద్దిగా మిరియాలు చక్కగా వేయించండి. దోరగా వేయించి మిక్సీలో బెల్లంతో పాటుగా వేయండి. చక్కగా సున్నుండలు వస్తాయి చూడండి, ఆ టైప్లో మనకి పిండి వస్తుంది. చక్కగా ఉండలు కట్టండి. అది మోదీ కారం అంటారు. స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటిది. ఇప్పటికీ బృందావనంలో నివేదన పెట్టేటువంటి ప్రసాదం. బృందావనం చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు ఉంది కదా స్థలం, ఆ బృందావనంలో ఇప్పటికి కూడా నైవేద్యం ఏం పెడతారంటే మోదీకారం పెడతారు. ఆ మోదీకారాన్ని నివేదన చేసి రాత్రంతా కూడాను కృష్ణనామంతో జాగరణ చెయ్యాలి తప్పనిసరిగా. మనకి శివుడికి చేస్తాం మహాశివరాత్రి, అట్లానే శ్రీకృష్ణ పరమాత్మకి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున రాత్రంతా కూడా జాగరణ చేయడం ద్వారా తద్వారా స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తే స్వామివారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలుగుతుంది. గురుగారు, ఇందాక మీరు చెప్పిన పూజా విధానం ఎవరు పాటించరు, ఎక్కువగా చూసుకుంటే చాలా తక్కువ మంది చేస్తుంటారు. కానీ కృష్ణాష్టమి అని అంటే ఉట్టి కొడుతూ ఉంటారు. ఈ పూజ అంతా చేయకుండా ఉండి ఆ ఉట్టి కొట్టడం వల్ల ఫలితం ఏమన్నా ఉంటుందంటారా అండి? మా పూర్వకాలంలో మాకు ఉట్టి కొట్టడం అంటే ఒక రకమైనటువంటి పండుగ సంబరం రెండూ ఉంటాయి. శ్రీకృష్ణుడు పుట్టింది లోక కళ్యాణార్థం కోసం పుట్టాడు, అవునా? అలాంటి రోజున అందరూ పండుగ చేసుకోదగినటువంటి రోజు. వసంతోత్సవం అంటారు దాన్ని. అసలు ఉట్టి కొట్టడం కాదు, వసంతోత్సవం. వసంతోత్సవం అంటే ఏంటి? వసంతము అంటే పుట్టుక అని అర్థం. పుట్టినటువంటి సమయంలో చేసుకునేటువంటి ఉత్సవం కాబట్టి వసంతోత్సవం అంటారు. ఈ వసంతోత్సవం ఇప్పుడు ఒట్టి నీళ్లు కొడుతున్నాను నాన్న, ఒట్టి నీళ్లు కాదు, సున్నము పసుపు కలిపినటువంటి నీళ్లు ఎర్రగా తయారవుతాయి, అవి కొట్టాలి. దాంతోపాటు ఇప్పుడు పిల్లలు కూడా ఏదో సరదాగా చేస్తున్నారు కానీ అసలు ఉట్టి కొట్టేటువంటి పద్ధతి వేరు. దానికి చక్కగా మామిడాకు కట్టి దాని ఉత్సవ విగ్రహాలు ఉంటాయి, స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఉత్సవ విగ్రహాలు పూజ చేసి ఒకసారి ఆ ఉట్టి ఆ ఇది ఉంటుంది, కర్రలు ఉంటాయి కదా, ఆ కర్రల కింద నుంచి ఆ భగవంతుడు ఉత్సవ విగ్రహాల రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఒకసారి అటు ఇటు తీసుకొచ్చి కొద్దిగా ఆ వసంతోత్సవం నీళ్లు, వసంతం ఉంటాయి కదా, ఆ వసంతాన్ని కొద్దిగా నీళ్లు అట్లా చల్లితే ఆ విగ్రహాల మీద పడ్డ తర్వాత అప్పుడు ఈ ఉట్టి కొట్టడం అనేటువంటిది ఒక సంప్రదాయంగా వస్తుంది మనకి. అలాంటివన్నీ పోయి పిల్లలు ఏ పండుగైనా ఉట్టి కొట్టడం మొదలుపెట్టారు నాన్న. అది వినాయక చవితికి కూడా మధ్యలో ఒకరోజు ఒక పండగ, అవునా? ఒట్టి నీళ్లు కొడుతుంటారు. దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఎక్కడైతే శ్రావణ మాసంలో వర్షాలు పడి మన శరీరంలో వాతావరణం చల్లగా తయారైపోయి మా రోగాలకి దగ్గర అవుతున్నామో, ఈ వైరల్ ఫీవర్స్, వీటికి సున్నము పసుపు రెండు కలపడం ద్వారా మన శరీరంలో కావాల్సినటువంటి వేడినిస్తూ ఉంటాయి. ఆ రెండు కలిపితే సున్నం వేడినిస్తుంది, పసుపు దాన్ని ఈక్వల్ చేస్తూ ఉంటుంది. మన సమశీతోష్ణాలు అంటాం కదా, ఈక్వల్. చల్లదనం కావచ్చు, అతి వేడి కావచ్చు, ఈ రెండింటిని కూడా ఈక్వల్ చేయడం కోసం వసంతం చల్లమని శాస్త్రం చెబుతుంది. అవన్నీ పోయి ఏదో సరదాల కోసం చేసేటువంటిది కాదు, అదొక ఆరోగ్యకరమైనటువంటి ఒక విషయాన్ని దాంట్లో జొప్పించి ఉంచారు. కాబట్టి అది గమనించి ఆ విధంగా పూజ చేసుకొని, ఇప్పుడు విగ్రహాలు లేవు, మాకు గుళ్ళు లేవు, మేము ఉట్టి కొట్టుకోవాలనుకుంటారు, చక్కగా శ్రీకృష్ణుడి పటం పట్టుకోండి, లేదా విగ్రహాలు దొరుకుతున్నాయి, చక్కగా విగ్రహాలు పట్టుకొని దాని కింద నుంచి తిప్పండి స్వామివారిని. ఆయన చూడకుండా మనం ఉట్టి కొట్టుకుంటే ఏముంటుంది నాన్న కదా? ఆయనకు చూపించాలి కదా ఏం చేస్తున్నాం అనేది. ఆయన నువ్వు పుట్టినందుకు మేము ఇంత ఆనందంగా ఉన్నాం, వసంతోత్సవం చేసుకుంటున్నామయ్యా అని చెప్పి ఆయనకి చెప్పాలి. అది వసంతోత్సవం అవుతుంది. అప్పుడు ఉట్టి కొట్టడం అవుతుంది, కానీ ఒట్టిగా కొట్టడం అనేటువంటిది మాత్రం లేదు. పూర్వకాలంలో ఇప్పుడు అన్ని చిల్లర పైసలు ఇవన్నీ పెడుతున్నారు, చిల్లర ఉండవు కదా నాన్న, దాంట్లో కూడా వసంతమే ఉంటుంది. ఆ ముంత ఏదైతే ఉంటుందో ఉట్టి, దాంట్లో కూడా వసంతమే. కర్రలతో కొట్టమని కాదు, సినిమాలు చూసి చెడిపోయారు జనాలు చాలా మంది. కర్రలతో కూడా కాదు, భుజం మీద వేసుకున్నటువంటి టవల్తో కొట్టాలి, తుండుగుడ్డతో కొట్టాలి, అంత గట్టిగా కొట్టాలి. అంతేగాని కర్రలు తీసుకొని పట్టమన్నట్లు కొట్టగానే పగిలిపోయేటువంటి పరిస్థితికి అయితే అసలు ఉట్టి ఆటమే అనవసరం కదా. తుండుగుడ్డతో ఏదైతే మనం పై వస్త్రం ఉంటామో ఉత్తరయం అంటాము, ఉత్తరం వైపు వేసుకునేటువంటిది కాబట్టి ఆ ఉత్తరయంతో ఉట్టి కొట్టడం అనేటువంటిది సంప్రదాయం. గురువుగారు, కృష్ణాష్టమి రోజు కృష్ణుడు ఇంటికి రావాలి అనేసి పాదాలు వేసుకుంటూ ఉంటారు. కొంతమంది చూస్తే ఇంటి ముందు కూడా వేసుకుంటుంటారు, రోడ్డు ఇక్కడ నుంచి అక్కడ వరకు వేసుకుంటూనే ఉంటారు.
సో అలా వేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటారండి? అంటే ఇక్కడ ఒకటి చెప్తాను నాన్న, చిన్ని చిన్ని పాదాలు వేస్తూ ఉంటారు, అవునా? మన భావన అక్కడ కూడా భావనే. శ్రీకృష్ణ పరమాత్మ ఆ అడుగుల్లోంచి నడుచుకుంటూ వస్తారు అనేది. ఇది ముఖ్యంగా ఒక మాట చెప్పాలంటే దీనికి కూడా ఒక మూల కారణం ఉంది. పూర్వకాలంలో పిల్లలు తప్పిపోతుంటారు తిరణాలలోనూ ఈ పుష్కరాల్లోనూ ఇట్లాంటి వాటిల్లో. ఇప్పుడంటే ఇంట్లోంచి కావాలని చెప్పి చెప్పకుండా వెళ్ళిపోతున్నారు, కానీ పూర్వకాలంలో తప్పిపోయేవాడు. తప్పిపోయినటువంటి పిల్లలు కనీసం కృష్ణాష్టమి రోజునైనా అడుగులు వేయటం ద్వారా లోపలికి కృష్ణుడి రూపంలో వస్తాడు అనేటువంటిది ఒక భావన. మన ఇంట్లో కృష్ణుడు రావాలని కోరుకుంటాం, భర్తగా కృష్ణుడు వస్తే మాత్రం ఒప్పుకోరు కదా. ఇక్కడ కృష్ణ పరమాత్మ తత్వం అంతా కూడా మన కష్టాలు తీర్చేటువంటి తత్వమేనా. కాళీ తత్వం అంటాం. కాళికాదేవి ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. కృష్ణుడు ఎలా ఉంటాడు? నల్లగా ఉంటాడు. ఇక్కడ కాళికాదేవి చేసినా కృష్ణుడు చేసినా మనలో ఉండేటువంటి రాక్షసుల్ని చంపి మన కష్టాలని తీర్చి మనలో ఆనందాన్ని నింపేటువంటి తత్వమే. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగా అడుగులు వేయడం ద్వారా తప్పిపోయినటువంటి పిల్లలు ఎప్పుడైనా వెతుక్కుంటూ వస్తారేమో అనేటువంటి ఓ భావనతో వస్తారన్నమాట. ఓకే, మరి అవి రోడ్డు మీద వేయడం వల్ల తొక్కుతూ ఉంటాం కదండి, నార్మల్ గా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు. అలా రోడ్డు మీద వేయకూడదు నాన్న, తప్పది. ఇళ్లల్లోనే మాత్రమే వేసుకుంటూ ఉంటారు, ఇంటి గడప దగ్గర నుంచి వేస్తూ ఉంటారు. మనం ఇళ్లలో ఏం చేస్తాం? తొక్కకుండా పక్కకు వస్తాం కదా, పాద వేసిన తర్వాత వాటి మీద పుష్పాలు పెడుతూ ఉంటారు చక్కగా, అవునా? పసుపు కుంకుమ వేస్తుంటారు, పుష్పాలు పెడుతుంటారు. అలా పవిత్రమైన భావన. పువ్వును కాలుతో తొక్కుతామా? లేదు, తొక్కలేం కదా. అదే వీధి మీద వేస్తే, వీధిలో వేస్తే తప్పనిసరిగా మనం కాదు, ఎవరో తొక్కిపోతూ ఉంటారు. ఒక బండి వెళ్ళిందంటే అయిపోయింది, అంతే కదా. అందుకనే పుష్ప విలాపం అని ఒకటి ఉంటుంది. పువ్వు చాలా బాధపడుతుందిట. ఎవరిని తెచ్చుకుంటుంది అంటే ఆడవాళ్ళని తెచ్చుకుంటుంది ముఖ్యంగా. దేనికంటే వాళ్ళ జడలో అందం కోసం నా కుత్తికలకు ఉరి వేస్తారు అని చెప్పి పువ్వు తెచ్చుకుంటుంది. పుష్ప విలాపం అని చెప్పి ఒక పెద్ద ఇదే ఉంది నాన్న. అంటే పువ్వు ఎలా బాధపడుతుంది అనేటువంటిది, ఆ అంటే పువ్వు ఏడుస్తూ ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటిది పుష్ప విలాపము. విలాపం అంటే బాధపడటం, పుష్పం అనేటువంటిది ఉంటుంది. అలాంటి పుష్పాన్ని తీసుకొని వెళ్ళి రోడ్ల మీద వేసి బండ్లు తొక్కుతాయి, అవి తొక్కుతాయి అంటే అవి కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇండ్లలో వేసుకోండి, ఏ రకమైనటువంటి తప్పు లేదు. పిల్లలకి కృష్ణునిలాగా తయారు చేయడం, రాధలాగా తయారు చేయడం, ఇదంతా చూస్తూ ఉంటాం మనం. ఇప్పుడు ఒక ఇంట్లో అన్న చెల్లెలు, అక్క తమ్ముడు ఇలా ఉంటే ఒకరికి కృష్ణుడు గెటప్ వేస్తే ఇంకొకరికి రాధ గెటప్ వేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని కలిపి ఫొటోస్ తీస్తూ ఉంటారు. ఇలా చేయడం కరెక్టే అంటారా? తప్పు నాన్న. ఇప్పుడు ఒక ఇంట్లో పిల్లలు పుడితే మీరు చెప్పినట్టుగానే అన్న చెల్లెలు, అక్క తమ్ముడు అనుకుందాం. వాళ్ళకి లక్ష్మి, ఇంకోటికి నారాయణ అని పేరు పెట్టడం కూడా తప్పేగా. అవునండి, లక్ష్మీనారాయణలు భార్యాభర్తలు కదా. అదే పేర్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం కూడా తప్పే. అలాగే ఇంట్లో ఉన్నటువంటి మన అమ్మాయే కదా గోపిక వేషం వేద్దాం, మన అబ్బాయే కదా శ్రీకృష్ణుని వేషం వేద్దాము అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏ రకమైనటువంటి బాంధవ్యాన్ని మీరు పెంపొందిస్తున్నారు అనేటువంటిది ఆలోచించాలిగా. పిల్లలకి నాటుకుపోతాయి నాన్న. చిన్నప్పుడు నా భార్య క్యారెక్టర్ చేసింది ఈ అమ్మాయి, ఇక్కడ చెల్లి, కానీ భావన ఏమవుతుంది మనసులో? సో అలాంటి దుష్ప్రభావాన్ని మనమే మైండ్లో ఇంజెక్ట్ చేస్తున్నామని చెప్తా. కాబట్టి అలాంటివి చేయకండి. శ్రీకృష్ణుడు పాత్ర వేస్తే మీ పిల్లవాడికి వేయండి అంతే. పక్కన ఇప్పటి నుంచే గోపికలను అలవాటు చేస్తున్నారంటే రేపటి రోజున పెళ్ళిళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే కృష్ణుడు అంటలేదు నాన్న, ఇప్పుడు ఉన్నటువంటి నికృష్ణులు అంటున్నా. సో కాబట్టి అలాంటివి అలవాటు చేయకండి పొరపాటున కూడా. అలా చేయడం ద్వారా వాళ్ళలో భావన చెడుగా మనం పెంపొందిస్తున్నామని చెప్తాం. కృష్ణాష్టమికి రాధాకృష్ణులది గెటప్స్ వేస్తూ ఉంటారు, ఇదంతా బాగానే ఉంటుంది. ఎవరైనా సరే రాధాకృష్ణుల్ని పూజిస్తుంటారు అంటే పలకడం కూడా రాధాకృష్ణులు అనే అంటూ ఉంటారు. కానీ రుక్మిణిని ఎక్కడా పట్టించుకోరు, ఎందుకంటారండి? ఒక మాట చెప్తానన్న, రాధాదేవి ఆరాధన అని ఒకటి ఉంటుంది. రాధాదేవి ఎవరిని ఆరాధిస్తుంది అంటే కృష్ణుని ఆరాధిస్తుంది. ఓకే, రుక్మిణికి మనస్సులోనే ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన అడుగుతాడు, నేను ఉన్న చోటు ఎక్కడా, నేను లేని చోటు ఎక్కడా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని అడుగుతాడు. నువ్వు లేని చోటు అంటూ ఏమీ లేదు, కానీ నా మనసులో నువ్వు లేకుండా ఎప్పుడూ ఉండదు. ఇక్కడ మనకి భౌతికంగా కనబడేటువంటి ఆరాధన వేరు, మానసికమైనటువంటి ఆరాధన వేరు. ఒక మనిషి అంటే ఇష్టం ఉంది నాన్న, పోయి గట్టిగా పట్టుకొని మాట్లాడితే ఇష్టం కాదు కదా. ప్రపంచంలో ఎక్కడున్నా అతను బాగుండాలనుకోవడమే మన ఆరాధనా భావం, అవునా? అలాగే
రుక్మిణీదేవి కూడాను ప్రత్యక్షంగా ఎక్కడ ఆరాధన చేయలేదు, కానీ మనస్సులో నిరంతరము ఎప్పుడూ ధ్యానిస్తూ ఆయన్ని పూజిస్తూ ప్రేమిస్తూ ఉండేటువంటి తత్వమే రుక్మిణీ తత్వం. ఒక మాట చెప్పాలంటే సత్యభామ అసలు ఆవిడ కంప్లీట్ ఆవిడ పరిస్థితే వేరు. నా పక్కన ఉండాల్సిందే అనుకుంటుంది, కానీ నాలో ఉన్నాడా లేదా అనేటువంటి భావన కాదు ఆవిడది. అవునా? రాధది ఆరాధన భావం, విగ్రహాన్ని పూజ చేస్తూ ఉంటుంది. రుక్మిణి అసలు నా పక్కన అక్కర్లా, నాకు విగ్రహము అక్కర్లా, నాలోనే ఉన్నారు. రెండో భావన ఎక్కడుంది నాన్న? లేదు. అంతకు మించిన గొప్ప భావన ఎక్కడైనా ఉంటుందా కదా? అలాంటి తత్వం కాబట్టి రుక్మిణికి మనం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వం, కానీ అసలు శ్రీకృష్ణుడిని వెతుక్కుంటూ వెళ్ళాలంటే రుక్మిణీదేవి మనసులో వెతకాలని చెప్తా. ఓకే అండి.